అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మీరు చూస్తున్నది తెలుగు రిమైండర్ ఛానల్. ఇది మా ప్రత్యేకమైన రంజాన్ 2026 పూర్తి ఇస్లామిక్ గైడ్ సిరీస్. ఈ సిరీస్లో మేము కేవలం ఖుర్ఆన్ మరియు సహీహ్ హదీస్ ఆధారంగా మాత్రమే నిజమైన పరిశుద్ధమైన ఇస్లామిక్ జ్ఞానం మీతో పంచుకుంటున్నాం. మన రమజాన్ సరిగ్గా ఉండాలి, మన ఈమాన్ బలంగా మారాలి అనే ఉద్దేశంతో ఈ సిరీస్ రూపొందించబడింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఈ పవిత్రమైన రమదాన్ మాసంలో ఉపవాసం ఉండే గొప్ప అవకాశాన్ని ప్రసాదించినందుకు మనం ఎంతో కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఈ రోజు రమదాన్ సిరీస్లో 14వ రోజు అంటే డే 14కు చేరుకున్నాము. ముఖ్యంగా నేటి యువత రమదాన్ మాసంలో చేస్తున్న కొన్ని పొరపాట్ల గురించి మరియు అసలైన ఉపవాసం అంటే ఏమిటో మనం తెలుసుకోవాలి. చాలామంది యువకులు ఉపవాసం అంటే కేవలం అన్నపానీయాలు మానేయడమే అని పొరపడుతుంటారు. కానీ ఇస్లాం ప్రకారం రోజా అంటే కేవలం ఆకలి దప్పులతో ఉండటం మాత్రమే కాదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పవిత్ర ఖురాన్లోని సూరా అల్ బకరా ఆయత్ నంబర్ 183లో ఇలా సెలవిచ్చారు: ఓ విశ్వాసులారా, మీకంటే ముందున్న వారిపై ఉపవాసాలు ఎలా విధిగా నిర్ణయించబడ్డాయో మీపై కూడా అలాగే విధిగా నిర్ణయించబడ్డాయి. దీనివల్ల మీరు తఖ్వా అంటే అల్లాహ్ భయం మరియు అల్లాహ్ మీద పూర్తి నమ్మకం కలిగి ఉండే పహేజ్గార్లుగా మారతారని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వివరించారు. ఈ తఖ్వా అనే గుణం మనలో రావాలంటే మన శరీరం మొత్తం ఉపవాసం ఉండాలి. అంటే మన కళ్ళు హరాం పనులు చూడకుండా ఉపవాసం ఉండాలి, మన నాలుక చెడు మాటలు మాట్లాడకుండా అబద్ధాలు చెప్పకుండా ఉపవాసం ఉండాలి, మరియు మన చెవులు పనికిరాని విషయాలు వినకుండా ఉపవాసం ఉండాలి. ప్రస్తుత కాలంలో యువత చేస్తున్న అతిపెద్ద పొరపాటు ఏమిటంటే, పగలు ఉపవాసం ఉంటూనే గంటల కొద్దీ ఫోన్లలో సోషల్ మీడియా రీల్స్ చూడటం లేదా గేమింగ్ ఆడుతూ సమయాన్ని వృధా చేయడం. సహీ బుఖారీ హదీస్ ప్రకారం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా హెచ్చరించారు: ఎవరైతే ఉపవాసం ఉండి కూడా అబద్ధాలు చెప్పడం మరియు చెడు పనులు చేయటం వదలరో అలాంటి వారు అన్నపానీయాలు మానేయడం వల్ల అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు ఎటువంటి అవసరం లేదు. అంటే మన కడుపు ఖాళీగా ఉంచి మన మనస్సును మరియు కళ్ళను సోషల్ మీడియాలో వచ్చే అసభ్యకరమైన వీడియోలు చూడటంలో నిమగ్నం చేస్తే ఆ ఉపవాసానికి విలువే ఉండదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరొక హదీస్లో ఇలా చెప్పారు: ఎంతోమంది ఉపవాసం ఉండేవారు ఆకలి దప్పులు తప్ప మరేమీ పొందలేరు. జామి అత్ తిర్మిదీలోని హదీస్ ప్రకారం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సమయాన్ని వృధా చేయవద్దని హెచ్చరించారు. రమదాన్ అంటే కేవలం ఆకలిని భరించడం కాదు, మన మనస్సును అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వైపు తిప్పుకోవడం. సహీహ్ ముస్లింలో వివరించిన ప్రకారం ఉపవాసం అనేది ఒక డాలు అంటే షీల్డ్ లాంటిది. ఇది మనల్ని నరకాగ్ని నుండి మరియు పాపాల నుండి రక్షిస్తుంది. కాబట్టి యువత ఈ పవిత్రమైన రోజుల్లో ఫోన్లకు మరియు రీల్స్కు దూరంగా ఉండి ఖురాన్ పఠనం చేయడం మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను ఎక్కువగా స్మరించడం అంటే జిక్ర్ చేయడంలో సమయాన్ని గడపాలి. పగటిపూట నిద్రపోతూ సమయాన్ని వృధా చేయకుండా ఇబాదత్ అంటే అల్లాహ్ ఆరాధనలో పోటీపడాలి. మనం చేసే ప్రతి పని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చూపిన మార్గంలో ఉన్నప్పుడే మన ఉపవాసం అల్లాహ్ దగ్గర స్వీకరించబడుతుంది. మనం మన హృదయాలను శుద్ధి చేసుకోవాలి మరియు కేవలం ఆహారం మీద మాత్రమే కాకుండా మన ఆలోచనల మీద కూడా నియంత్రణ కలిగి ఉండాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరి ఉపవాసాలను అంగీకరించుగాక. ఓ అల్లాహ్, మాకు నీవు ఇష్టపడే పనులు చేసే శక్తిని ప్రసాదించు మరియు మా సమయాన్ని వృధా చేసే చెడు అలవాట్ల నుండి మమ్మల్ని రక్షించు. మా కళ్ళను, మా నాలుకలను మరియు మా హృదయాలను పాపాల నుండి దూరంగా ఉంచు. మాకు ఇహలోకంలో మరియు పరలోకంలో విజయాన్ని ప్రసాదించు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నేర్పిన సున్నత్ ప్రకారం జీవించే భాగ్యాన్ని మా అందరికీ కల్పించు. ఆమీన్. నేటి యువతలో ఉన్న ఒక పెద్ద అపోహ లేదా కన్ఫ్యూజన్ గురించి మనం మాట్లాడుకుందాం. చాలామంది యువకులు నేను ఫోన్లో హరాం పనులు ఏమీ చేయడం లేదు కదా, కేవలం సోషల్ మీడియాలో రీల్స్ స్క్రోల్ చేస్తున్నాను లేదా వీడియోలు చూస్తున్నాను, ఇందులో తప్పేముంది అని అడుగుతుంటారు. కానీ ఇక్కడ అసలైన సమస్య సమయాన్ని వృధా చేయడం. రమదాన్ మాసం అనేది కేవలం 30 రోజులు మాత్రమే ఉండే ఒక అత్యంత విలువైన కాలం. ఈ 30 రోజులు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు తన కృపను పొందేందుకిచ్చిన ఒక గోల్డెన్ ఛాన్స్ అంటే బంగారు అవకాశం. మనం ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, అంటే సెల్ఫ్ రిఫ్లెక్షన్ చేసుకోవాలి. రోజులో ఎన్ని గంటలు మనం ఫోన్ పట్టుకుని గడుపుతున్నాము మరియు ఎన్ని నిమిషాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పంపిన పవిత్ర ఖురాన్ పఠనం కోసం కేటాయిస్తున్నాము. ఉదాహరణకు ఒక వ్యక్తి 3 గంటల పాటు సోషల్ మీడియాలో రీల్స్ చూస్తూ గడిపేసి
ఖురాన్ చదవడానికి మాత్రం కేవలం 5 నిమిషాలు కూడా కేటాయించలేకపోతే అది మన ప్రాధాన్యతలు అంటే ప్రయారిటీస్ ఎంత తప్పుగా ఉన్నాయో చూపిస్తుంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సహీహ్ బుఖారీలోని ఒక హదీస్లో ఇలా సెలవిచ్చారు: 2 అనుగ్రహాల విషయంలో చాలామంది ప్రజలు నష్టపోతున్నారు. 1 ఆరోగ్యం మరియు 2వది ఖాళీ సమయం. ఈ సమయం అనేది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకిచ్చిన అమానత్ అంటే ఒక బాధ్యత. రేపు ఖయామత్ అంటే తీర్పు దినాన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన కళ్ల ముందు మన సమయాన్ని దేనికోసం ఖర్చు చేశామో అడుగుతారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకు నేర్పిన మార్గం ఏమిటంటే ప్రతి నిమిషాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సంతృప్తి కోసం ఉపయోగించడం. రమదాన్లో ప్రతి నెక్ కార్యం అంటే మంచి పనికి 70 రెట్ల పుణ్యం లభిస్తుంది. మరి ఇంత గొప్ప లాభం వచ్చే సమయంలో మనం కేవలం ఫోన్ చూస్తూ సమయాన్ని వృధా చేస్తే మనకంటే నష్టపోయేవారు ఎవరూ ఉండరు. అందుకే యువత తమ స్మార్ట్ ఫోన్లను ఇబాదత్ అంటే ఆరాధన కోసం వాడాలి తప్ప కేవలం కాలక్షేపం కోసం కాదు. ఖురాన్ వినడానికి లేదా ఇస్లామిక్ జ్ఞానం పెంచుకోవడానికి ఫోన్ వాడటం మంచిదే, కానీ గమ్యం లేకుండా రీల్స్ స్క్రోల్ చేయడం వల్ల మన ఉపవాసం యొక్క అసలైన రుచిని మరియు తక్వాను మనం కోల్పోతాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ సమయం యొక్క విలువను గుర్తించేలా చేయుగాక. ఓ అల్లాహ్, మా సమయాన్ని నీ ఆరాధనలో మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇష్టపడే పనుల్లో గడిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించు. మా మనస్సులను దునియా అంటే ఈ లోకపు ఆకర్షణల నుండి మళ్లించి నీ వైపు తిప్పుకోమని కోరుకుంటున్నాము. ఈ భాగంలో మనం ఉపవాసం ఉన్న సమయంలో హరాం పనులు లేదా హరాం కంటెంట్ చూడటం వల్ల కలిగే నష్టాల గురించి తెలుసుకుందాం. చాలామంది యువత ఉపవాసం ఉండి కూడా తమ ఫోన్లలో హరాం వీడియోలు చూడటం లేదా సోషల్ మీడియాలో అసభ్యకరమైన విషయాలను స్క్రోల్ చేయడం వంటి పొరపాట్లు చేస్తున్నారు. దీని గురించి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక అత్యంత ముఖ్యమైన హెచ్చరికను మనకు అందించారు. సహీ బుఖారీలోని ఒక హదీస్ ప్రకారం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా సెలవిచ్చారు: ఎవరైతే అబద్ధపు మాటలను మరియు వాటి ప్రకారం నడుచుకోవడాన్ని వదలరో అలాంటి వారు తమ అన్నపానీయాలను మానేయవలసిన అవసరం అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు ఏమాత్రం లేదు. అంటే మనం ఆకలితో అలమటిస్తూ మరోవైపు హరాం పనులు చేస్తుంటే ఆ ఉపవాసానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర ఎటువంటి విలువ ఉండదు. దీనిని మనం లోతుగా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా గీబత్ అంటే ఒకరి వెనుక వారి గురించి చెడుగా మాట్లాడటం లేదా చాడీలు చెప్పడం, మరియు డర్టీ జోక్స్ అంటే అసభ్యకరమైన జోకులు వేసుకోవడం వంటివి మన ఉపవాసం యొక్క సవాబ్ అంటే పుణ్యాన్ని నాశనం చేస్తాయి. అదేవిధంగా హరాం వీడియోలు చూడటం లేదా ఇతరులను ఇన్సల్ట్ అంటే అవమానించడం వంటి పనులు చేస్తే మన ఉపవాసం టెక్నికల్గా చెల్లవచ్చు, కానీ దానికి దక్కాల్సిన అసలైన ప్రతిఫలం మాత్రం చాలా తక్కువైపోతుంది లేదా పూర్తిగా పోతుంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకు నేర్పిన హితబోధ ఏమిటంటే మన కళ్ళు మరియు మన ఆలోచనలు కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పర్యవేక్షణలో ఉన్నాయని గుర్తుంచుకోవాలి. ఈ రమదాన్లో మనం కేవలం కడుపుతో మాత్రమే కాదు, మన కళ్లతో మరియు మన మనస్సుతో కూడా రోజా ఉండాలి. మనం చూసే ప్రతి హరాం వీడియో లేదా మనం మాట్లాడే ప్రతి చెడు మాట మన తక్వా అంటే అల్లాహ్ మీద భక్తిని తగ్గించేస్తాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని చూస్తున్నాడనే స్పృహతో మనం మన ఫోన్లను వాడాలి. మనం చేసే చిన్న పొరపాటు వల్ల మన రోజా యొక్క గొప్ప పుణ్యాన్ని కోల్పోవడం చాలా దురదృష్టకరం. అందుకే మనమందరం మన ప్రవర్తనను సరిదిద్దుకోవాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ హరాం నుండి రక్షించి మనకు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చూపిన సన్మార్గంలో నడిపించుగాక. ఓ అల్లాహ్, మా కళ్లను మరియు మా నాలుకలను పాపాల నుండి కాపాడుము, మరియు మా ఉపవాసాలను సంపూర్ణమైన పుణ్యంతో స్వీకరించుము. ఆమీన్. చాలామంది యువత రమదాన్ మాసాన్ని ఒక ఆరాధన మాసంగా కాకుండా కేవలం ఒక ఎంటర్టైన్మెంట్ అంటే వినోదభరితమైన మాసంగా మార్చేస్తున్నారు. వారి దినచర్య అంటే డైలీ రొటీన్ ఎలా ఉంటుందంటే పగలు మొత్తం నిద్రపోవడం మరియు రాత్రి సమయం అంతా ఫోన్లలో గడపడం లేదా గేమింగ్ ఆడుతూ చాటింగ్ చేస్తూ గడపడం. కానీ రమదాన్ రాత్రులు అనేవి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ప్రసాదించిన అత్యంత పవిత్రమైన సమయాలు. ఈ రాత్రులు కేవలం మేల్కొని ఉండటానికి కాదు, కానీ ఇవి తరావీహ్ నమాజ్ చదవడానికి మరియు ఖురాన్ పఠనం చేయడానికి కేటాయించాలి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక గొప్ప శుభవార్తను మనకు అందించారు. సహీ బుఖారీ మరియు సహీ ముస్లింలలో రిపోర్ట్ చేయబడిన హదీస్ ప్రకారం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా సెలవిచ్చారు: ఎవరైతే రమదాన్ రాత్రులలో పూర్తి ఈమాన్ అంటే విశ్వాసంతో మరియు సవాబ్ అంటే
పుణ్యం లభిస్తుందనే ఆశతో నమాజ్లో నిలబడతారో వారి గత పాపాలన్నీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్షమిస్తారు. అంటే రాత్రిపూట చేసే ఈ ఆరాధన మన జీవితకాల పాపాలను తుడిచివేసే ఒక గొప్ప అవకాశం. కానీ దురదృష్టవశాత్తు యువత ఈ సమయాన్ని పనికిరాని విషయాల కోసం వృధా చేస్తున్నారు. రాత్రి సమయంలో జిక్ర్ అంటే అల్లాహ్ను స్మరించడం మరియు దువా అంటే అల్లాహ్ను వేడుకోవడం వంటివి చేయాలి. రమదాన్ రాత్రులు మనకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు దగ్గరయ్యేందుకు దొరికిన అద్భుతమైన సమయం. మనం ఫోన్లలో గడిపే ప్రతి నిమిషం మనకు లభించే పుణ్యాలను తగ్గించేస్తుంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు రమదాన్ రాత్రులలో అత్యధికంగా ఆరాధనలు చేసేవారు. మనం కూడా అదే బాటలో నడవాలి. రాత్రిపూట మేల్కొని ఉండటం కేవలం తిండి కోసం లేదా ఆ ఆటల కోసం కాకూడదు. అది కేవలం ఇబాదత్ అంటే ఆరాధన కోసం మాత్రమే అయి ఉండాలి. ఈ గొప్ప అవకాశాన్ని మనం చేజార్చుకోకూడదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ రమదాన్ రాత్రుల విలువను గుర్తించేలా చేయుగాక. ఓ అల్లాహ్, మాకు రాత్రిపూట నీ ముందు నిలబడి ప్రార్థించే శక్తిని ప్రసాదించు మరియు మా పాపాలను క్షమించి నీ ఇష్టదాసులలో చేర్చుకోమని వేడుకుంటున్నాము. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇష్టపడే విధంగా మా రాత్రులను మార్చుకోమని కోరుకుంటున్నాము. చాలామంది యువత మరియు పెద్దలు కూడా ఉపవాసం ఉన్న సమయంలో చిన్న చిన్న విషయాలకే కోపానికి గురవుతుంటారు. ఆకలిగా ఉన్నామనే నెపంతో ఇతరులతో గొడవపడటం లేదా ఘర్షణ పడటం లేక ఇతరులను అబ్యూజ్ అంటే తిట్టడం వంటి పనులు చేస్తుంటారు. కానీ ఇస్లాం ప్రకారం ఉపవాసమంటే కేవలం ఆహారం మానేయడమే కాదు, మన కోపాన్ని కూడా అదుపులో ఉంచుకోవడం. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు దీని గురించి ఒక అద్భుతమైన మార్గాన్ని మనకు నేర్పించారు. సహీహ్ బుఖారీ మరియు సహీహ్ ముస్లింలలో రిపోర్ట్ చేయబడిన అత్యంత ప్రాముఖ్యమైన హదీస్ ప్రకారం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా సెలవిచ్చారు: ఉపవాసం అనేది ఒక డాలు అంటే పాపాల నుండి మనల్ని రక్షించే షీల్డ్ లాంటిది. కాబట్టి మీలో ఎవరైనా ఉపవాసం ఉన్నప్పుడు అసభ్యంగా మాట్లాడకూడదు మరియు కేకలు వేయకూడదు. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని తిట్టినా లేదా మీతో గొడవకు దిగినా మీరు కేవలం నేను ఉపవాసం ఉన్నాను అని సమాధానం ఇవ్వాలి. అంటే సాబిక అంటే ఓర్పు మరియు సహనం పాటించడం ఉపవాసం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. మనం ఎంత ఆకలితో ఉన్నా సరే ఇతరులతో గొడవ పడితే అది మన ఉపవాసం యొక్క పవిత్రతను దెబ్బతీస్తుంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకు నేర్పిన ఈ క్రమశిక్షణ అంటే డిసిప్లిన్ మన జీవితాంతం ఉపయోగపడుతుంది. ఉపవాసం మనకు సెల్ఫ్ కంట్రోల్ అంటే మన మీద మనకు అదుపు ఉండేలా నేర్పిస్తుంది. కోపం అనేది శైతాన్ నుండి వస్తుంది మరియు మనల్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు దూరం చేస్తుంది. కాబట్టి ఈ రమదాన్లో మన మనస్సులను శాంతపరచుకోవాలి. ఎవరైనా మనల్ని రెచ్చగొట్టినా సరే మనం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పినట్లుగా నేను ఉపవాసం ఉన్నాను అని మనకు మనమే గుర్తు చేసుకుంటూ మౌనంగా ఉండాలి. ఇది మన హృదయాలకు శాంతినిస్తుంది మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర మనకు గొప్ప ప్రతిఫలాన్ని అంటే రివార్డ్ను ఇప్పిస్తుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కోపాన్ని జయించే శక్తిని ప్రసాదించుగాక. ఓ అల్లాహ్, మా మనస్సులను శాంతంగా ఉంచు మరియు మాకు ఎదుటివారి పట్ల సహనాన్ని మరియు ప్రేమను కలిగించు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చూపిన మార్గంలో నడుస్తూ మా ఉపవాసాలను పరిపూర్ణం చేసుకునే భాగ్యాన్ని మాకు కల్పించుమని వేడుకుంటున్నాము. మా కోపాన్ని తగ్గించి మాకు నిజమైన తక్వా అంటే అల్లాహ్ భయం ప్రసాదించు. ఆమీన్. ఒకసారి ఒక యువకుడు ఒక వృద్ధుడైన జ్ఞాని దగ్గరకు వెళ్ళి ఇలా అన్నాడు: నేను ప్రతి సంవత్సరం రమదాన్ మాసంలో నిష్టగా ఉపవాసాలు ఉంటున్నాను, కానీ నా జీవితంలో మాత్రం ఎటువంటి మార్పు రావడం లేదు మరియు నా ప్రవర్తన కూడా మారడం లేదు అని తన బాధను వ్యక్తపరిచాడు. అప్పుడు ఆ పెద్దాయన ఆ యువకుడి వైపు చూసి చాలా లోతైన ప్రశ్నలు అడిగారు. బాబూ, నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు కేవలం నీ కడుపు మాత్రమే ఆహారం లేకుండా ఉందా, లేక నీ కళ్ళు కూడా హరాం చూడకుండా ఉపవాసం ఉన్నాయా అని ప్రశ్నించారు. నీ నాలుక అబద్ధాలు మరియు చెడు మాటలు మాట్లాడకుండా ఉపవాసం ఉందా అని అడిగారు. అంతేకాకుండా నీ చేతిలో ఉన్న ఫోన్ కూడా అనవసరపు పనులు చేయకుండా ఉపవాసం ఉందా అని అడిగారు. ఆ ప్రశ్నలు విన్న తర్వాత ఆ యువకుడికి తన తప్పు ఏమిటో అర్థమైంది. తన కడుపు ఆకలితో మాడుతోంది, కానీ తన అలవాట్లు అంటే హ్యాబిట్స్ మాత్రం అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు నచ్చే విధంగా లేవని అతను గ్రహించాడు. మనం కూడా ఈ కథ నుండి ఒక గొప్ప పాఠం నేర్చుకోవాలి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సహీహ్ బుఖారీలో చెప్పినట్లుగా ఉపవాసం అనేది మనల్ని పాపాల నుండి కాపాడే ఒక గొప్ప అడ్డుగోడ. ఒకవేళ మన అలవాట్లు మారకపోతే మన ఉపవాసం కేవలం ఒక డైటింగ్ లాగా మిగిలిపోతుంది తప్ప దానివల్ల ఎటువంటి ఆత్మిక ఎదుగుదల ఉండదు. ఆ యువకుడు ఆ రోజు నుండి
తన ఉపవాస శైలిని మార్చుకున్నాడు. తన కళ్లను మరియు తన సమయాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆరాధనలో గడపడం మొదలుపెట్టాడు. ఆ మార్పు అతని జీవితాన్ని శాశ్వతంగా మార్చివేసింది. మనం కూడా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మన ఫోన్లు మరియు మన సోషల్ మీడియా ఖాతాలు కూడా ఈ రమదాన్లో ఉపవాసం ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇష్టపడే విధంగా మన జీవితాలను మలచుకోవడమే నిజమైన విజయం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కేవలం ఆహారం మానేయడమే కాకుండా మన చెడు అలవాట్లను కూడా మానేసే తౌఫీక్ ప్రసాదించుగాక. ఓ అల్లా, మా ఉపవాసాలను అర్థవంతంగా మార్చు మరియు మా హృదయాలను నీ వెలుగుతో నింపుమని వేడుకుంటున్నాము. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సున్నత్ ప్రకారం జీవించే భాగ్యాన్ని మాకు కల్పించు. ఆమీన్. ప్రియమైన యువకులారా, మన ఉపవాసాన్ని మరియు మన రమదాన్ మాసాన్ని అత్యంత శక్తివంతంగా మార్చుకోవడానికి మనం కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి. మొదటిగా, మీ ఫోన్ వాడే సమయాన్ని తగ్గించుకోండి. అంటే రెడ్యూస్ ఫోన్ టైం. ఫోన్ అనేది ఒక మంచి పరికరం కావచ్చు, కానీ అది మన సమయాన్ని దోచుకునే సైతాన్ ఆయుధంగా మారకూడదు. రెండవది, సోషల్ మీడియాలో వచ్చే పనికిరాని రీల్స్ చూసే బదులు ఆ సమయంలో పవిత్ర ఖురాన్ పఠనం చేయండి. ఖురాన్లోని ఒక్కో అక్షరానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎన్నో రెట్ల పుణ్యాలను ఇస్తారని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సెలవిచ్చారు. మూడవది, తప్పకుండా తరావీహ్ నమాజ్కు హాజరు కండి. తరావీహ్ అనేది రమదాన్ రాత్రులలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు దగ్గరయ్యే ఒక గొప్ప మార్గం. నాలుగవది, ఇఫ్తార్కు ముందు ఉన్న సమయం చాలా విలువైనది. ఆ సమయంలో దుఆ అంటే అల్లాహ్ను వేడుకోవడం మర్చిపోవద్దు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పినట్లుగా ఉపవాసం ఉన్న వ్యక్తి ఇఫ్తార్ సమయంలో చేసే దుఆ ఎన్నటికీ తిరస్కరించబడదు. ఐదవది, రాత్రిపూట అనవసరంగా మేల్కొని ఉండకుండా త్వరగా పడుకుని తహజ్జుద్ నమాజ్ కోసం మరియు సహరీ కోసం త్వరగా మేల్కొనండి. తహజ్జుద్ నమాజ్ అనేది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన ప్రార్థనలను ఆలకించే అత్యంత పవిత్రమైన సమయం. ఈ చిన్న మార్పులు, అంటే స్మాల్ చేంజెస్, మీ రమదాన్ను పూర్తిగా మార్చివేస్తాయి. మనం మన సమయాన్ని మరియు మన మనస్సును అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వైపు తిప్పినప్పుడు మన జీవితంలో బరకత్, అంటే అల్లాహ్ ఇచ్చే వృద్ధి మరియు శుభం లభిస్తుంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎప్పుడూ తన ఉమ్మత్, అంటే తన అనుచరుల కోసం మంచిని కోరుకునేవారు. మనం కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చూపిన మార్గంలో ఈ చిన్న క్రమశిక్షణను అలవర్చుకుందాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఈ పవిత్ర నియమాలను పాటించే శక్తిని మరియు ధైర్యాన్ని ప్రసాదించుగాక. ఓ అల్లాహ్, మా సమయాన్ని ఆశీర్వదించు మరియు మా హృదయాలను ఖురాన్ వెలుగుతో నింపుము. మాకు తహజ్జుద్లో నీ ముందు కన్నీరు కార్చే భాగ్యాన్ని మరియు మా పాపాల నుండి విముక్తిని ప్రసాదించుమని వేడుకుంటున్నాము. ఆమీన్. ప్రియమైన సోదరులారా మరియు యువకులారా, మనం ఒక నిమిషం ఆగి తీవ్రంగా ఆలోచించాలి. రమదాన్ మాసమనేది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వచ్చే అతిపెద్ద అవకాశం. మన చుట్టూ ఉన్నవారిని ఒక్కసారి గమనించండి. గత సంవత్సరం రమదాన్లో మనతో పాటు ఉండి, ఉపవాసాలు ఉండి, నమాజులు చదివిన ఎంతోమంది ఈరోజు మన మధ్య లేరు. వారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పిలుపు మేరకు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. వారికి ఇప్పుడు మరొక రమదాన్లో పాల్గొనే అవకాశం లేదు. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ఈ సంవత్సరం ఈ గొప్ప అవకాశాన్ని మళ్ళీ ఇచ్చారు. ఈ సమయంలో మనల్ని ఒక ప్రశ్న అడగాలి. ఈ రమదాన్ నన్ను అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు దగ్గర చేస్తుందా, లేదా ప్రతి సంవత్సరంలాగే ఇది కూడా ఒక మామూలు నెలలా గడిచిపోతుందా అని ఆలోచించాలి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సహీ బుఖారీ మరియు సహీహ్ ముస్లింలలో వివరించిన విధంగా రమదాన్ మాసం వచ్చి కూడా తన పాపాలను క్షమించుకోలేనివాడు అత్యంత దురదృష్టవంతుడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ఇచ్చిన ఈ సమయం మన జీవితాన్ని మార్చుకోవడానికి మరియు మన పాపాలను కడిగేసుకోవడానికి ఒక అద్భుతమైన గిఫ్ట్, అంటే బహుమతి లాంటిది. మనం ఫోన్లలో మరియు అనవసరపు పనుల్లో సమయం వృధా చేస్తూ ఉంటే మనకు మరియు మరణానికి మధ్య ఉన్న దూరం చాలా తక్కువని మర్చిపోకూడదు. ఈ రమదాన్ మన ఆఖరి రమదాన్ కావచ్చని భావించి మనం ఆరాధనలు చేయాలి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎప్పుడూ తన ఉమ్మత్ కోసం ఆఖిరత్, అంటే పరలోక విజయం గురించి ఆరాటపడేవారు. మనం కూడా మన ప్రాధాన్యతలను మార్చుకోవాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రేమను పొందడం కంటే ఈ లోకములో మరేది గొప్పది కాదు. కాబట్టి యువత ఈ క్షణం నుండే మేల్కొని తమ సమయాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కోసం అంకితం చేయాలి.
మనం చేసే ప్రతి మంచి పని మరియు మనం వదిలివేసే ప్రతి చెడు పని మనల్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మరింత దగ్గర చేస్తాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఈ రమదాన్ మాసాన్ని మన జీవితాల్లో ఒక గొప్ప మలుపుగా మార్చుకునే శక్తిని ప్రసాదించుగాక. ఓ అల్లాహ్, మాకు నీ యందు భయం మరియు నీ పట్ల అంతులేని ప్రేమను కలిగించు. మా ఉపవాసాలను, మా నమాజులను మరియు మా ప్రతి చిన్న ఇబాదత్ను నీ దయతో స్వీకరించు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి అడుగుజాడల్లో నడుస్తూ మా జీవితాలను ధన్యం చేసుకునే తౌఫీక్ మాకు ప్రసాదించు. ఈ రమదాన్ ముగిసే సమయానికి మేము నీకు అత్యంత ప్రియమైన దాసులుగా మారేలా మమ్మల్ని అనుగ్రహించు. మా గత పాపాలను క్షమించి మాకు జన్నత్ అల్ ఫిర్దౌస్ అంటే స్వర్గంలో ఉన్నత స్థానాన్ని ప్రసాదించుమని వేడుకుంటున్నాము. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు.